ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఒక స్త్రీ వల్ల వృశ్చిక రాశి వారికి జూలై 23, 24, 25 తారీఖుల్లో జరిగేది ఇదే. మరి ఇంతకీ ఒక స్త్రీ వల్ల వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు జూలై 23, 24, 25 ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలాంటి సంఘటన? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ గారు ఎంతో చక్కగా పరిష్కరిస్తూ ఉంటారు సమస్యలను. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8886000671. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. చోటు చేసుకోబోతున్నాయి. ఎటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి, అవి వేటికి దారితీస్తాయి? అదేవిధంగా గోచరపరంగా మీకు మధ్యస్థ ఫలితాలు రాబోతున్నాయా, లేదంటే అనుకూల ఫలితాలు రాబోతున్నాయా, లేదంటే ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజులు ఎన్నో రకాల ప్రయోజనాలు తెచ్చిపెట్టబోతున్నాయని చెప్తున్నారు పండితులు. ఎందుకంటే గ్రహాలు మీకు ఆ విధంగా అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా మీకు ప్రతికూల ఫలితాలు కావండి అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీకు 100కు 100% కూడా అనుకూలంగా ఉండబోతుంది. కాకపోతే మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు కొన్ని ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటి విషయంలో 1కి 2 సార్లు ఆలోచించాలి. అలాగే కష్టపడే వ్యక్తులకు మాత్రమే ఈ ప్రయోజనాలు రాబోతున్నాయండి. అంతేకాని సోమరితనంగా ఉంటూ ఎటువంటి ఫలితాలు రావాలి అని ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో అటువంటి వారికి మంచి ప్రయోజనాలు అయితే రావండి, గొప్ప ప్రయోజనాలు అసలే రావండి. కాబట్టి ప్రయత్నాలు చేయండి, ఫలితాన్ని ఆశించండి. అటువంటి వ్యక్తులకు మాత్రమే రాబోయే రోజుల్లో చాలా గొప్పగా ఉండబోతుందండి. వ్యాపారస్తులు లాభాలు చూస్తారు. ఉద్యోగస్తులు జీవితంలో పెరుగుదల, అంటే మీకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. బాధ్యతలను స్వీకరిస్తారు. మీకు జీతం పెరగటం, మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అవటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతో మీ జీవితం నిజంగా 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వృత్తిదారులకు కూడా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందండి. దానివల్ల మీకు ఇన్కమ్ జనరేట్ అవుతూ ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. ఇక కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు 100కి 100% ఫలిస్తాయండి. వ్యాపారులు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు మంచి ప్రాఫిట్స్ను పొందే కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు. పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయండి. చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టిన ఎవరైనా ఇక వృశ్చిక రాశి వారు ఉంటే కనుక మీరు ఊహించిన లాభాలను పొందుకుంటారు. ఇక ఈ సమయంలో అదృష్టానికి సంబంధించి పూర్తి సపోర్ట్ మీరు పొందుకుంటారండి. ఆధ్యాత్మికత పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇతరుల్ని ఆకర్షించడానికి గాను వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీలో ఎవరైనా సరే పెళ్ళైన వ్యక్తులు ఉంటే వారు సంతోషకరమైన జీవితం గడుపుతారు. పనికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అది ఏదైనా సరేనండి, మీరు వ్యాపారం, ఉద్యోగం, వృత్తి ఇలా ఏ రకంగా ఏదైనా ఒక పని మీద మీరు ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చండి. ఈ సమయంలో అవి మీకు చాలా ఆర్థిక లాభాలను తెస్తుందండి. అవునండి, ఈ ప్రయాణం మీకు మంచి ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టబోతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎవరైనా సరే మీలో సెర్చ్ చేస్తున్నట్లయితే అటువంటి వృశ్చిక రాశి వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారుల యొక్క పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయండి. ఇక పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుకుంటారు. భూమి లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయండి. పాత ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి.
సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది. మీ యొక్క జాతకంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది వీరికి గౌరవం, స్థానం, ప్రతిష్ట, ఆర్థిక ప్రయోజనాలు కలిగేందుకు అవకాశాలు ఉంటాయండి. కొత్త ఆదాయ వనరులను తెరుస్తుంది ఈ యొక్క సమయంలో మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారం. ఇక పెండింగ్లో ఉన్న డబ్బు మీ చేతికి అంది వస్తుందండి. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. ఆఫీస్లో మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. సీనియర్ల యొక్క మద్దతు మీకు వస్తుందన్నమాట. పదోన్నతి అవకాశాలు ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు వృశ్చిక రాశి వారు. ఇక అదేవిధంగా ఈ సమయంలో మీరు పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి. మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనుల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. వృశ్చిక రాశి వారికి మీకు తండ్రి, గురువుల యొక్క మద్దతు కూడా ఈ సమయంలో లభిస్తుంది. విద్యారంగంలో విద్యను పొందుకుంటారు. ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి. మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇక పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలుగుతాయండి. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలను పొందుకుంటారు. వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు ఏర్పడతాయి. కొత్త ఒప్పందాలను పొందుకుంటారు. జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు. ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలు ఏర్పడతాయి. దీంతో పాటు ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది. ఇక తులారాశి వారికి కల్లో కూడా ఊహించని అదృష్టం, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి. ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది. దాంతో మీరు చేసే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా, సపోర్ట్గా, అండగా మేమున్నామంటూ మీకు ధైర్యాన్ని ఇస్తారు. అలాగే ఈ టైంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అది మీకు చాలా ఫేవరబుల్గా, అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కూడా మీరు కొనుగోలు చేస్తారు. ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. అలాగని డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా డబ్బు నీటిలా ఖర్చు పెట్టకండి. ఇక కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడే డబ్బును వాడుకోండి. ఇక ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారి గ్రహస్థితి నెంబర్ 1 ఉండబోతుంది. కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇది. ఇక పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చుకొని చూసుకోండి. అప్పుడు మీరు మీ యొక్క టార్గెట్ను రీచ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు పొందకపోయే అదృష్టకాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశి వారి యొక్క ఆర్థికపరమైన జీవితం చూసుకున్నట్టయితే డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు. ఈ టైంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారు. అలాగే సహజంగానే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ సాయశక్తిలా వారికి చేతనంత వరకు ట్రై చేస్తారు. ఇక ఈ రాశి జాతకులకు అన్ని విధాల ఆస్తి యోగం కలగబోతుంది. మీ దశ ఈ టైంలో తిరగబోతుందండి. మీకు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా జరుగుతాయి. మిమ్మల్ని నాశనం చేయడానికి వారే నాశనం అవుతారండి. మీకు అదృష్టం ఆ రేంజ్లో ఉంటుంది. మీకు దైవాశీస్సులు లభించబోతున్నాయండి. ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి కాబట్టి మీరు రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఇకపోతే ఒక స్త్రీ వల్ల వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు జూలై 23, 24, 25 తారీఖులో జరగబోయేది ఇదేనండి. అవునండి వృశ్చిక రాశి వారు. మరి ఇంతకీ ఈ యొక్క 3 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతున్నాయి, ఇంతకు ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో గతంలో మీరు ఎవరైనా ఒక స్త్రీకి అప్పు గనక డబ్బుని అప్పురప్పులు ఇచ్చి ఉంటే గనక ఆ స్త్రీ నుంచి ఇక రాదు, ఇవ్వదు మీకు, ఇక ఈ డబ్బు ఇక్కడితో వదిలేసినట్లే, ఇక జీవితంలో ఆమె మీకు డబ్బు ఇచ్చేది లేదు అని ఏదైతే మీకు గతంలో అనిపించిందో ఆ స్త్రీ డబ్బు ఇవ్వనంటూ మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో, ఎంత ఏడిపించిందో ఆ స్త్రీ ఆ విషయాలు అంటే ఏదైతే మీకు డబ్బు ఇవ్వాల్సిన స్త్రీ ఉంటుందో వాటి నుంచి ఆమె చాలా నేర్చుకుంటుంది అనమాట. ఒకరి నుంచి డబ్బు ఇస్తే అంటే ఒకరి నుంచి ₹1 తీసుకుని మన దగ్గర ₹2 పోతాయి. ఆ విధంగా మీరు పెద్ద మొత్తంలో ఆమెకు అమౌంట్ ఇచ్చి ఆమె కనుక మీకు గతంలో డబ్బును ఇవ్వను అంటూ ఎన్నో రకాలుగా మాట్లాడిందో, ఎన్నో రకాలుగా మీతో వాదాలు పడుతూ గొడవలు పడుతూ ఎన్నో రకాలుగా మీకు ఎదురు తిరిగిందో ఆమె ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతుంది. అవునండి, మీరు డబ్బు ఇచ్చిన ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వృశ్చిక రాశి వారికి జూలై 23, 24, 25 తేదీల్లో మీ ఇంటికి వచ్చి మరి ఆ స్త్రీ మీకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. తప్పైపోయింది, క్షమించండి. ఈ విధంగా ఇప్పటి వరకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపించినందుకు మీకు ఎన్నో రకాల క్షమాపణలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ ఏ విధంగా అయితే తాను చేసిన తప్పు అని మీ వద్ద ఒప్పుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఆమెను క్షమించి
ఇప్పటికైనా తెలుసుకున్నది కాబట్టి ఆమెను వదిలేసేయండి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆ స్త్రీ నుంచి ఆ డబ్బు అందిన తర్వాత మీ జీవితంలో మీకు ఎటువంటి అప్పులున్నా కానీ, ఆర్థిక సమస్యలున్నా కానీ వాటిని తీర్చుకుని మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. సో చూసారు కదా వృశ్చిక రాశి వారు, జూలై 23, 24, 25 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.